గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 191st డైలీ మనీ షో. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 372 పాయింట్స్ కరెక్టే 59,636 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 133 పాయింట్స్ కరెక్టే 17,764 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో మేజర్ ఇండెక్సెస్ 0.6% నుంచి 0.75% మధ్యలో కరెక్ట్ అయినట్లయితే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కొంచెం ఎక్కువగా కరెక్ట్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే 1.6%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.65% కరెక్ట్ అయింది. అండ్ యాక్చువల్లీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో ఏదైతే కరెక్షన్ కనబడుతుందో దీనికన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇంకా ఎక్కువ ఫాల్ ఈరోజు కనబడింది. అండ్ ఈరోజు మార్కెట్ ఫాల్కి రీజన్స్ మనం మాట్లాడుకోవాలంటే గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే పెరుగుతుందో దీనివల్ల మోస్ట్ ఆఫ్ ద రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయి ఈ రేటింగ్ ఏజెన్సీస్ ఈక్విటీ మార్కెట్స్కి సెల్ రేటింగ్ ఇస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్కి వాల్యుయేషన్స్ ఆధారంగా మనం మాట్లాడుకున్నాం కదా, వేరియస్ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ సెల్ రేటింగ్ ఇస్తున్నాయి. దాని ఒక ప్రెషర్ క్రియేట్ అవుతుంది. దీంతోపాటు నిన్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఫైనాన్షియల్ అండ్ ప్రాపర్టీ మార్కెట్స్లోని బబుల్ క్రియేట్ అయిందని చెప్పి కామెంట్ చేసింది. దీనివల్ల కూడా ఒక వరీ అయితే క్రియేట్ అయింది. బట్ కానీ యాక్చువల్లీ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ వరీ మన మార్కెట్లోనే కనబడుతుంది. యూరోపియన్ మార్కెట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే అంత నెగిటివ్గా రియాక్ట్ అవ్వలేదు. బట్ కానీ మన మార్కెట్లో మాత్రం చాలా రియాక్షన్ అయితే కనబడింది. అండ్ రేపు గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్ హాలిడే, మళ్ళీ మన మార్కెట్స్ మండే రోజు ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వేదాంత నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఎక్స్చేంజ్ ఫైలింగ్లో ఏమున్నదో నేను మీకు ఇప్పుడు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేదాంత మల్టిపుల్ బిజినెస్లు ఉన్నాయి కదా, వేదాంతకి అల్యూమినియం బిజినెస్, ఐరన్ అండ్ స్టీల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇలా వేరియస్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఈ బిజినెసెస్ ఒక వాల్యూ అన్లాకింగ్ మెజర్స్ని వీళ్ళు తీసుకోబోతున్నట్టుగా చెప్తున్నారు. అంటే వీళ్ళ కార్పొరేట్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో దాని మీద వర్క్ చేసి ఇంకొంచెం సింప్లిఫై చేసి ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో ఈ షేర్ హోల్డర్స్ ఒక వాల్యూ అన్లాక్ చేయడానికి వీళ్ళు ఈ కార్పొరేట్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నది ఈ కార్పొరేట్ స్ట్రక్చర్లోని వేరియస్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. విచ్ ఇంక్లూడ్స్ డీమర్జర్, స్పిన్ ఆఫ్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని మెన్షన్ చేస్తున్నారు. నవి వేదాంత అండర్లోన్ అల్యూమినియం, ఐరన్ అండ్ స్టీల్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని స్టాండర్డ్ లోన్ ఎంటిటీస్ కింద చేసినట్టయితే ఈచ్ బిజినెస్ ఒక వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ వాల్యూ అన్లాకింగ్ జరిగినట్టయితే షేర్ హోల్డర్స్ ఒక వెల్త్ క్రియేషన్ జరుగుతుందని వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్లో చెప్తున్నారు. అండ్ దీని ద్వారా వీళ్ళ కార్పొరేట్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో దాన్ని సింప్లిఫై చేయగలుగుతామని చెప్తున్నారు. నవి ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చిన దగ్గర నుంచి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఈ డీమర్జన్ మనం ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. గైస్ నా పర్సనల్ వ్యూ ఏంటంటే మీకు తెలుసు నేను చాలాసార్లు మార్కెట్ మొత్తం కంప్లీట్ యూఫోరియాలో ఉన్న కూడా కమోడిటీస్ మీద నేను చాలాసార్లు అలర్ట్ చేయడానికి ప్రయత్నించాను మీకు ప్రీవియస్గా కూడా. కమోడిటీస్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కమోడిటీ బిజినెస్ బ్యాడ్ అని కాదు, కమోడిటీ కంపెనీస్ మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి. బట్ కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ బిజినెసెస్ అన్ని హై సైక్లికల్ బిజినెసెస్. సో ఈ బిజినెస్ సైక్లికాలిటీ వల్ల స్టాక్ ప్రైజెస్లో కూడా మనకు చాలా వోలటాలిటీ కనబడుతుంది. సో కమోడిటీ బిజినెస్లోని ఎంట్రీతో పాటు ఎగ్జిట్ కూడా తెలియడం చాలా ఇంపార్టెంట్. అది తెలియక చాలామంది ఇప్పుడు వేరియస్ కమోడిటీ స్టాక్స్లో ఇబ్బంది పడుతున్నారు. చాలామంది పీక్లో ఎంట్రీ కూడా ఇబ్బంది పడుతున్నారు. సో అలా కమోడిటీ స్టాక్స్లో మనకు ఐడియా ఉండి అంటే నేను ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో నాకు క్లియర్గా ఐడియా ఉన్నది అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రం ప్లే చేయడం వుడ్ బి బెటర్. అదర్వైజ్ యాక్చువల్లీ మీరు ట్రేడింగ్కి అయితే ప్లే చేయొచ్చు, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కి అయితే మాత్రం కమోడిటీ స్టాక్స్లో ఆ రిస్క్ ఉంటుంది. కాబట్టి కమోడిటీ స్టాక్స్ని మ్యాక్సిమం ఇలాంటి ఏ అనౌన్స్మెంట్స్ వచ్చినా కూడా అంటిల్నెస్ మనకు బాగా చీప్గా దొరుకుతుంది అండ్ కొంచెం షార్ట్ టర్మ్లో ఐ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ అని కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయగలిగినట్టయితే అంటే ఎగ్జిట్ కూడా కాల్ తీసుకోగలిగినట్టయితే యూ కెన్ ట్రై ఇట్. అదర్వైజ్ జనరలీ కమోడిటీ స్టాక్స్ని మనం అవాయిడ్ చేస్తే ఎంతవరకు రీటైల్ షేర్ హోల్డర్స్ ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంతవరకు మనకి సేఫ్. మార్కెట్ ఈ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ నెగిటివ్ తీసుకున్నట్టుంది. స్టాక్ ఓపెన్ అవడం నెగిటివ్గా ఓపెన్ అయింది. దాని తర్వాత ఇంకా ఫర్దర్గా ఫాలో ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 8.49% కరెక్ట్ అయింది. నెక్స్ట్ మనం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ డైలీ మనిషిలో ఎస్కాట్స్ ఫండ్ రైజ్ చేయబోతుందని మాట్లాడుకున్నాం కదా. ఈరోజు ఈ ఫండ్ రైజింగ్ రిలేటెడ్గా ఎస్కాట్స్ నుంచి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు జపనీస్ కంపెనీని కబోతో కార్పొరేషన్కి 93,63,726 షేర్స్ని అలాట్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఒక వాల్యూ 1,872 crores మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ షేర్ని కుబోతో కార్పొరేషన్కి 2,000 రూపీస్కి అలాట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ ట్రాన్సాక్షన్కి ఇంకా షేర్ హోల్డర్స్ అండ్ రెగ్యులేటరీ అప్రూవల్ రావాల్సి ఉన్నది. అండ్ ఎస్కాట్స్లో కుబోతో కార్పొరేషన్ ఆల్రెడీ 9.09% స్టేక్ని హోల్డ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూతో వీళ్ళ స్టేక్ 14.99%కి ఇంక్రీజ్ అవున్నది. అండ్ ఈ కుబోతో కార్పొరేషన్ 130-year-old జపనీస్ కంపెనీ ఇది. అండ్ ఈ ట్రాన్సాక్షన్ తర్వాత కూడా ఎస్కాట్స్ యొక్క ప్రమోటర్ నిఖిల్ నందా గారే ఎండీ కింద కంటిన్యూ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. ఎస్కాట్ స్టాక్ 1600 రేంజ్లో ట్రేడ్ అవుతున్నప్పుడు కుబోటాకి వీళ్ళు 2,000 రూపీస్కి అలాట్ చేసిన అప్డేట్తోని స్టాక్లో చాలా పాజిటివ్ రియాక్షన్ కనబడింది. ఈరోజు సెషన్లో స్టాక్ 10% పైన పెరిగింది. నెక్స్ట్ రెడ్ బాక్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. పీయూసీ టెలికాం కంపెనీస్ అయిన బిఎస్ఎన్ఎల్ అండ్ ఎంటీఎన్ఎల్ ఈ రెండు కంపెనీలు బాగా స్ట్రగుల్ అవుతున్నాయి కదా. ఈ రెండు కంపెనీలు రివైవ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ 1.3 ట్రిలియన్ ప్యాకేజ్తో రెడీగా ఉన్నట్టుగా రెడ్ బాక్స్ అప్డేట్ ద్వారా రిలీజ్ చేస్తుంది. సో ఇది చేసినట్టయితే డెఫినెట్లీ ఈ రెండు కంపెనీలకి అయితే లైఫ్ లైన్ అయితే దొరుకుతుంది. కరెంట్లీ బిఎస్ఎన్ఎల్ అండ్ ఎంటీఎన్ఎల్ ఈ రెండు కంపెనీలు అయితే స్ట్రగుల్ అవుతున్నాయి. సో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్యాకేజ్ డెఫినెట్లీ ఈ రెండు కంపెనీలకి మనం పాజిటివ్గా చూడొచ్చు. ఎప్పుడైతే ఎంటీఎన్ఎల్ స్టాక్లో పాజిటివ్ రియాక్షన్ కనబడి 3.89% పెరిగి 18.70 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ మ్యాక్రోటెక్ డెవలపర్స్ అంటే లోతా నుంచి ఒక అప్డేట్ వచ్చింది.
ఈ లోదా గ్రూప్ 4,000 crores QIP ద్వారా ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్గా అప్డేట్ రిలీజ్ చేసింది కదా. ఈ QIP ప్రాసెస్లో భాగంగా వీళ్ళు యాక్చువల్లీ సెట్ చేసిన ఫ్లోర్ ప్రైస్ 1,184 రూపీస్ 70 పైసా అయితే వీళ్ళు యాక్చువల్లీ QIPలో అలాట్ చేసింది ఈ షేర్ని 1,170 రూపీస్కి అలాట్ చేశారు. అంటే వీళ్ళు ఏదైతే ఫ్లోర్ ప్రైస్ సెట్ చేశారో ఆ ఫ్లోర్ ప్రైస్ కన్నా కూడా డిస్కౌంట్లో అలాట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. వీళ్ళు QIP రూట్లో మీరు ఇక్కడ కింద పేర్లు చూడొచ్చు. న్యూ వరల్డ్ ఫండ్కి, ఇన్వెస్కోకి, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్కి, నమూరా అండ్ వేరియస్ అదర్ ఫండ్స్కి అలాట్ చేసినట్టుగా చెప్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు ఫ్లోర్ ప్రైస్ కన్నా కూడా డిస్కౌంట్లో అలాట్ చేశారు. వీళ్ళు ఫ్లోర్ ప్రైస్ కన్నా డిస్కౌంట్లో అలాట్మెంట్ చేసేసరికి ఈరోజు సెషన్లో స్టాక్లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు GMR నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్లో ఏం చెప్తున్నారంటే ఇండోనేషియా మెదాన్లో ఉన్న కోలానమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో ఈ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడానికి అండ్ ఆపరేట్ చేయడానికి బిడ్ ఏదైతే ఉంటుందో ఈ బిడ్ విన్ అయినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. వీళ్ళు ఈ బిడ్ని ఇండోనేషియన్ స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజ్ కంపెనీ అయిన అంకాసా పురాతో కలిపి వీళ్ళు విన్ అయినట్టుగా అప్డేట్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ పార్ట్నర్షిప్లో GMR ఒక స్టేక్ 49% అయితే అంకాసా పురా స్టేక్ 51%గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఎక్కడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయబోతున్నారో మెదాన్ అనే లొకేషన్ ఇది ఇండోనేషియాలోని 4th లార్జెస్ట్ అర్బన్ ఏరియాగా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ బిడ్ ద్వారా GMR అండ్ తన పార్ట్నర్ కంపెనీ వీళ్ళిద్దరూ కలిపి ఈ ఎయిర్పోర్ట్ ఒక ఆపరేషన్స్, డెవలప్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్ నెక్స్ట్ 25 yearsకి చేయబోతున్నారు. అండ్ ఈ కోలానమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో ఈ 2018లో 10 million passengers హ్యాండిల్ చేసినట్టుగా అండ్ ఇది ఆపరేటింగ్ ఎయిర్పోర్ట్ అండ్ హెల్దీ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేసిన ఎయిర్పోర్ట్గా మెన్షన్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తర్వాత GMR స్టాక్ పాజిటివ్గా ఓపెన్ అయింది. బట్ కానీ మార్కెట్తో పాటు ఈ సెషన్లో కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఈజ్మై ట్రిప్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఇంకొక ఎక్విజిషన్ చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు కదా. ఈ ఎక్విజిషన్ రిలేటెడ్గా ఈరోజు ఒక అప్డేట్ని రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్ప్రీ హోటల్స్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలోని 100% స్టేక్ని ఎక్వైర్ చేయడానికి ఈరోజు వాళ్ళ బోర్డు అప్రూవల్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ స్ప్రీకి హాస్పిటాలిటీ వర్టికల్లో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉన్నది. వీళ్ళకి హోటల్స్, కార్పొరేట్ గెస్ట్ హోమ్స్, రెసిడెన్షియల్ క్లబ్స్ ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ డెట్ ఫ్రీ, క్యాష్ రిచ్ అండ్ ఆల్సో ఫాలోస్ అసెట్ లైట్ మోడల్గా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకా వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే పాండమిక్ స్టక్ ఇయర్లో కూడా వీళ్ళు రికార్డ్ ప్రాఫిటబిలిటీ జనరేట్ చేసినట్టుగా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ స్ప్రీ హాస్పిటాలిటీ దగ్గర బెంగళూరు, ముంబై, పూణే, చెన్నై, గోవా, హైదరాబాద్ ఇలాంటి వేరియస్ లొకేషన్స్లోని 1220 ఆపరేషన్ కీస్ ఉన్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. ఫస్ట్ నేను ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ చదవగానే కొంచెం వరీ అని, ఎందుకంటే బికాస్ ఈజ్మై ట్రిప్ అసెట్ లైట్ బిజినెస్ మోడల్ కదా. వీళ్ళు హోటల్ని ఎక్వైర్ చేశారంటే హోటల్స్ అసెట్ హెవీ బిజినెస్ మోడల్స్ కదా. సో అసెట్ హెవీ బిజినెస్ మోడల్ వీళ్ళు ఎక్వైర్ చేశారనగానే వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళు అసెట్ లైట్ బిజినెస్ మోడల్కి డెంట్ పడుతుంది కదా అని చెప్పి కొంచెం వరీ అయ్యాను. బట్ కానీ వీళ్ళు మెన్షన్ చేసిన విధంగా ఈ కంపెనీ డెట్ ఫ్రీ, క్యాష్ రిచ్ అండ్ ప్రాఫిటబుల్ కంపెనీ అన్నారు కదా. అండ్ అసెట్ లైట్ బిజినెస్ మోడల్ ఫాలో అవుతుంది అంటున్నారు కాబట్టి అంత వరీ అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ ఆటో సేల్స్ రిలేటెడ్గా ఈరోజు ఫాడా కామెంట్ చేసింది. లాస్ట్ డెకేడ్లోనే ఆటో డీలర్స్కి ఇది వర్స్ట్ ఫెస్టివల్ సీజన్గా చెప్తున్నారు. అండ్ చిప్ షార్టేజ్ వల్ల ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ ఇంపాక్ట్ అయింది. అండ్ 2-wheeler సెగ్మెంట్ విషయంకి వచ్చినట్టయితే లో డిమాండ్ కనబడుతుందని ఫాడా కామెంట్ చేస్తుంది. అండ్ ఈ 42 days ఫెస్టివల్ సీజన్లోని వెహికల్ రీటైల్ సేల్స్ 18% డౌన్ అయినట్టుగా చెప్తున్నారు. ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 26%, 2-wheeler సేల్స్ 18%, ట్రాక్టర్ సేల్స్ 23% డౌన్ అయినట్టుగా ఈ ఫెస్టివల్ సీజన్లో వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ ఫెస్టివల్ సీజన్లో 3-wheeler సేల్స్ అండ్ కమర్షియల్ వెహికల్ సేల్స్ మాత్రం పెరిగినట్టుగా చెప్తున్నారు. 3-wheeler సేల్స్ 53% పెరిగాయి, కమర్షియల్ వెహికల్ సేల్స్ 10% పెరిగినట్టుగా కామెంట్ చేస్తున్నారు. అండ్ కరెంట్లీ 2-wheeler ఇన్వెంటరీ 40 to 45 daysగా ఉన్నది. ఇది కొంచెం వరీ ఫ్యాక్టర్గా చెప్తున్నారు. ఫాడా ఒక నెగిటివ్ కామెంట్స్ ఈరోజు మోస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్లో చాలా ప్రెషర్ కనబడింది. నెక్స్ట్ NCC నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ఇప్పటి వరకు నవంబర్ మంత్లో 2,167 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ టోటల్ 2,167 crores వర్త్ ఆర్డర్ 3 ఆర్డర్స్గా అండ్ ఈ 3 ఆర్డర్స్ వీళ్ళు బిల్డింగ్ డివిజన్లో వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఆర్డర్స్ వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీ నుంచి వచ్చినట్టుగా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ నేను ఈవినింగ్ ఈటీనో యాంకర్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఈ ట్వీట్లో అయినా పాలిప్లెక్స్ ఒక కాన్ఫరెన్స్ కాల్ ఏదైతే జరిగిందో ఈ కాన్ఫరెన్స్ కాల్లోని ఒక క్వశ్చన్ సమ్మరీని ఆయన స్క్రీన్ షాట్ తీసి ట్వీట్ చేశారు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్లో ఏమున్నదంటే థాయిలాండ్ బేస్ ఫిలిప్స్ సెక్యూరిటీస్ పాలిప్లెక్స్ మేనేజ్మెంట్ ఏం అడిగిందంటే మీరు ఈవీ ఫిల్మ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ మీ దగ్గర ఈ ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉన్నదా అని అడిగారు. దీనికి పాలిప్లెక్స్ మేనేజ్మెంట్ ఏం రిప్లై చేసిందంటే ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని పెట్ ఫిల్మ్స్ కి చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉన్నది. ఎందుకంటే బికాస్ లిథియం అయన్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో ఈ లిథియం అయన్ బ్యాటరీస్ లోని పెట్ ఫిల్మ్స్ ని యూజ్ చేస్తారు అండ్ ఇంకొన్ని అప్లికేషన్స్ లో ఈ పెట్ ఫిల్మ్స్ ని బ్యాటరీ యొక్క లైనర్ గా యూజ్ చేస్తారు. పాలిప్లెక్స్ దగ్గర ఈ పెట్ ఫిల్మ్స్ ని ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉన్నది. మాకు ఆల్రెడీ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కొరియన్ లిథియం అయన్ బ్యాటరీ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది అండ్ మా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ నుంచి ఆల్రెడీ మేము కమర్షియల్ సేల్స్ స్టార్ట్ చేసాం ఈ పెట్ ఫిల్మ్స్ యొక్క సేల్స్ అని చెప్తున్నారు. అండ్ మేనేజ్మెంట్ ఇంకా ఏం చెప్తుందంటే న్యూ జనరేషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఈ న్యూ జనరేషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లోని చాలా ఎలక్ట్రానిక్ ఆటోమేషన్స్ యూజ్ చేస్తారు. దీనివల్ల మల్టీ లేయర్ సెరామిక్ కెపాసిటర్స్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కూడా పెట్ ఫిల్మ్స్ యొక్క యూసేజ్ అయితే బాగా పెరుగుతుంది. సో ఓవరాల్ గా మేమైతే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయితే ఈ పెట్ ఫిల్మ్స్ రిలేటెడ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. సో పాలిప్లెక్స్ కూడా ఈవీ సెగ్మెంట్ లో కీ రోల్ ప్లే చేయనున్నదని మన మేనేజ్మెంట్ ఒక ఆన్సర్ బట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జైడస్ క్యాడిలా
క్యాడిలా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి యూఎస్ FDA నుంచి నెలార్బిన్ ఇంజెక్షన్ కి ఫైనల్ అప్రూవల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఇంజెక్షన్ ఒక 180 days ఎక్స్క్లూజివ్ రైట్ జైడస్ క్యాడిలాకి వచ్చినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. అండ్ ఈ నెలార్బిన్ ఇంజెక్షన్ వీళ్ళు యూఎస్ లో 250 mg సింగిల్ డోస్ వైరల్ గా లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ యూఎస్ FDA నుంచి ఇంజెక్షన్ రిలేటెడ్ గా ఫస్ట్ అప్రూవల్ జైడస్ క్యాడిలాకి వచ్చినట్టుగా, సో దీనివల్ల 180 days వీళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఇంజెక్షన్ ఒక యాన్యువల్ సేల్స్ చూసినట్టయితే $34.5 million గా, అండ్ ఇంజెక్షన్ ఎవరైతే పేషెంట్స్ లుకేమియా అండ్ లింఫోమాతో సఫర్ అవుతున్న పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇచ్చే కీమోథెరపీ డ్రగ్ కింద యూజ్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ రీసెంట్ గా వచ్చిన IPOs లో 2 IPOs ఈ రోజు లిస్ట్ అయ్యాయి. ఒకటి పేటిఎం 197 కమ్యూనికేషన్స్, వీళ్ళు IPOకి వచ్చింది 2150 ప్రైస్ కి అయితే ఈ రోజు ఈ స్టాక్ 1955 రూపీస్ కి లిస్ట్ అయింది. అక్కడి నుంచి స్టాక్ బాగా కరెక్ట్ అయ్యి ఈ రోజు సెషన్ లో 20% లోవర్ సర్క్యూట్ హిట్ చేసి 1564 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్ గా ఎవరైతే IPOలోని అలాట్మెంట్ దొరికిందో వాళ్ళకి ఈ స్టాక్ 27.26% నెగిటివ్ రిటర్న్ డెలివర్ చేసింది ఆన్ డే 1. అండ్ పేటిఎం ఒక ప్రీ IPO ఇండికేషన్ ప్రైస్ చూస్తుంటే ఇంకా వర్స్ట్ గా లిస్ట్ అవుతుంది అనిపించింది. బట్ కానీ అక్కడ నుంచి రికవర్ అయ్యి చివరికి 7.91% కరెక్షన్ తో ఓపెన్ అయింది. కానీ దాని తర్వాత మెక్వైరీ రీసెర్చ్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తూ సెల్ రేటింగ్ ఇస్తూ పేటిఎం ఒక టార్గెట్ ప్రైస్ ని 1200 రూపీస్ గా ఫిక్స్ చేశారు. ఈ మెక్వైరీ నుంచి ఇంత లో టార్గెట్ తో రిపోర్ట్ రావడంతో ఇంకొంచెం ప్రెషర్ ఆడి ఈ సెషన్ లో బాగా కరెక్ట్ అవడం మనకు కనబడింది. అండ్ ఇంకొక IPO సఫైర్ ఫుడ్స్ విషయంకి వచ్చేటైతే వీళ్ళ IPO ప్రైస్ 1180 రూపీస్ అయితే ఈ స్టాక్ 1311 రూపీస్ BSE లో లిస్ట్ అయింది. అక్కడ నుంచి కొంచెం కరెక్ట్ అయ్యి 1229 రూపీస్ అయితే క్లోజ్ అయింది. డే 1 ఈ స్టాక్ ఎవరైతే IPO హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి 4% పాజిటివ్ రిటర్న్ డెలివర్ చేసింది. నెక్స్ట్ KPI గ్లోబల్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి సూరత్ బేస్డ్ శబ్నం పెట్రోఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి 1.8 మెగావాట్ కెపాసిటీతో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని సెటప్ చేయడానికి ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ ఆర్డర్ విన్ అప్డేట్ ఈ సెషన్ లో స్టాక్ లో పాజిటివ్ రియాక్షన్ కనబడింది. నెక్స్ట్ ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి టాటా ప్రాజెక్ట్స్ నుంచి 8.6 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ జిందాల్ డ్రిల్లింగ్ ఇండస్ట్రీస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు వీనస్ డ్రిల్లింగ్ PTE లిమిటెడ్ నుంచి జాకప్ రిగ్ ని $16.75 million కి ఎక్వైర్ చేసినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. కరెంట్లీ ఈ రిగ్ ONGC దగ్గర కాంట్రాక్ట్ లో ఆపరేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ పంచీలా ఆర్గానిక్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఏదైతే బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారో 1:1 బోనస్ ఇష్యూ, ఈ బోనస్ ఇష్యూ ఒక రికార్డ్ డేట్ ని December 3rd గా ఫిక్స్ చేశారు. నెక్స్ట్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ఎక్స్పోర్ట్ ఆర్డర్ వర్త్ 782 crores జర్మనీ నుంచి వచ్చినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు డిజైన్ రేంజ్ ఆఫ్ జ్యువెలరీని జర్మనీకి ఎక్స్పోర్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ ని మార్చ్ 2022 కల్లా కంప్లీట్ చేస్తామని మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ రిలేటెడ్ గా ఈటీనో నుంచి ఒక అప్డేట్ వచ్చింది. హిందుస్థాన్ జింక్ లో ఉన్న 29.5% గవర్నమెంట్ స్టేక్ ఏదైతే ఉన్నదో దాన్ని డైవర్స్ట్ చేయడానికి సుప్రీం కోర్టు అలౌ చేసినట్టుగా ఈటీనో రిపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ హిందుస్థాన్ జింక్ గవర్నమెంట్ కంపెనీ కాదు కాబట్టి ఈ డైవర్స్మెంట్ రిలేటెడ్ గా ఫైనల్ అథారిటీ కేబినెట్ కమిటీగా సుప్రీం కోర్టు కామెంట్ చేసినట్టు ఈటీనో రిపోర్ట్ చేస్తుంది. సో సుప్రీం కోర్టు కామెంట్స్ బట్టి హిందుస్థాన్ జింక్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేక్ ఏదైతే ఉన్నదో దాన్ని డైవర్స్ట్ చేయడానికి రూట్ క్లియర్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీషా గైస్. మళ్ళీ మనం డైలీ మనీషాతో మండే రోజు కలుద్దాం. అండ్ ఈరోజు మన డైలీ మనీషాలో ఏవైతే అప్డేట్స్ షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయిపోవరకు వీడియోని లైక్ చేసినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలిసాను. టిల్ దెన్ హ్యావ్ ఫన్.